గురుజీ అసలు లింగోద్భవం అంటాం కదండి, శివరాత్రి రోజు 12 గంటలకి లింగోద్భవ సమయం అని చెప్పి, అంటే ప్రతిరోజు లింగోద్భవం జరుగుతుంది, మహాశివరాత్రి రోజు మాత్రం మహాలింగోద్భవం అని చెప్పారు మీరు. అసలు లింగోద్భవం అంటే అసలు దాని వెనకాల ఉన్న కథ ఏంటి గురుజీ? ఇప్పుడు మహన్యాసంలో నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, శర్వాయ నమః, శర్వలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. ఏతత్సోమస్య సూర్యస్య సర్వలింగ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం అని ఉంటుంది. అంటే ఇప్పుడు నిధనపతయే నమః, ఊర్ధ్వాయ నమః, హిరణ్యాయ నమః, సువర్ణాయ నమః, దివ్యాయ నమః, భవాయ నమః, శర్వాయ నమః, శివాయ నమః, జ్వలాయ నమః, ఆత్మాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. 12 సూర్యస్య, 12 మంది సూర్యులు. మనకి 12 సూర్యులు 12 రాసుల్లో తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటాడు. ఈ సూర్యులందరూ కూడా ఏకీకృతమైనటువంటి ఒకానొక బ్రహ్మాండ విస్ఫోటనం జరిగే సమయంలో ఈశ్వరుడు ఈ సమస్త ప్రాణుల యొక్క భోగాలన్నీ అందరినీ లయం చేసేగా పుణ్యాత్ములందరినీ రక్షించి ఊర్ధ్వముఖంగా నిధనం అంటే చనిపోవడం, చనిపోయినటువంటి వాళ్ళని ఊర్ధ్వముఖంగా వారి వారి సద్గతులను బట్టి ఈ లింగ రూపంలో ఆయన విస్తరించి తీసుకుని వెళుతూ ఉన్న సందర్భంలో ఆ సమయంలో ఆయన అలా పెట్టుకున్నగా బ్రహ్మాండం ఈ కల్పం అంతా విస్ఫోటనం అయిపోయింది మొత్తం. అంటే ప్రపంచం ప్రళయం అయిపోయింది, సృష్టి పునరావృత్తి కాబడుతున్న సమయంలో బ్రహ్మాండానికి తన లింగాన్ని అలా పట్టుకొని ఉన్న సందర్భంలో బ్రహ్మ ఆ లింగాన్ని చూసి, నేను ఇది ఏంది అంటే ఇది ఆద్యంతాలు నీకు తెలియవంటాడు. నేను తెలుసుకొని వస్తానని బ్రహ్మ బయలుదేరుతాడు. విష్ణువు చూసి ఇది నా వల్ల కాదని దండం పెట్టేస్తాడు. కానీ బ్రహ్మ వెళ్తాడు. పుణ్యం చేసుకున్న వాటిల్లో మొగలి పువ్వు కూడా ఉంది, గోవు కూడా ఉన్నాయి. అనేక మంది సత్పురుషులు, యోగ పురుషులు, పుణ్యులు అందరూ ఉన్నారు. ఈ బయలుదేరినటువంటి బ్రహ్మగారు పోతూ ఉన్నారు. ఎంతసేపటికి పైకి వెళితే ఎంతసేపటికి ఊర్ధ్వాయనం అంటే ఊర్ధ్వం తెలియట్లేదు, ఎక్కడో తెలియట్లేదు, అంతం శివలింగాంతం తెలియట్లేదు. కిందకు వచ్చి భూమిలోకి ఎదుగుతామంటే ఆద్యంతాలు కనపడుతున్నాయి. ఈ ఆద్యంతాలు 2 ఎతుకుతున్నాడు బయటికి కిందకి. ఈశ్వరుడు నిరామయంగా చూస్తూ ఉన్నాడు. అంటే 4 యుగాలు ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు మరొక ఇదైతే ఒక కల్పాలు, ద్వీపాలు, ఇటన్నీ కలిపి బ్రహ్మకు ఒక. అటువంటి బ్రహ్మకి కూడా అర్థం కానటువంటి స్థితి కలిగిన ఈశ్వరుణ్ణి చూసి ఇంకా బ్రహ్మ తెలుసుకోలేనని వెనక్కి వస్తూ సహజ సిద్ధంగా వెనక అవమానం అయిపోయింది కదా. వెంటనే ఈయన తిరిగి వస్తుండగా ఒక గోవు కనపడింది. ఆ గోవుని అడిగాడంటే నేను తెలుసుకోలేక వెనక్కి వస్తున్నా అంటే, అయితే నేను చూశానని చెబుతాను ఈశ్వరుడికి, నీవు కూడా చూశానని చెప్పమంటాడు. మొగిలి పువ్వును కూడా సాక్ష్యం కింద తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఈశ్వరుడు దగ్గరికి వచ్చి నేను చూశాను ఆద్యంతాలు, గోవు సాక్ష్యం అంటాడు, మొగిలి పువ్వుని సాక్ష్యం అంటాడు. గోవు అది సాధు జంతువు, అబద్ధం చెప్పడానికి నోరు రాక నోటితో అలాగే అని చెప్పి తోకతో లేదు లేదు అంటుంది. ఈశ్వరుడు మొగిలి పువ్వును చూస్తాడు, అది చూశాడు అంటుంది. కేతకి దాని పేరు, కేతకి పుష్పం అంటే మొగిలి పువ్వు. ఆయన అన్నాడు, చూసి అబద్ధం చెప్పారు కాబట్టి మీరు ముగ్గురు కూడా శాపగ్రస్తులు అవుతారు. నీకు రానున్న యుగంలో నీకు పూజలు ఉండవు అని చెప్పి బ్రహ్మకి శాపం ఇస్తాడు. మొగిలి పువ్వుకి శాపం ఇస్తాడు. ఏ దేవుడికి నువ్వు పూజకు పనికిరావు, సువాసనలు ఉన్నా సరే పాములతో సంచారం, నీ సువాసనకి పాములు వచ్చి చేరిపోతే మానవులు నేను దరిదార్చుకున్నా నువ్వు అట్లా కష్టాలు పడమని దానికి శాపం ఇచ్చాడు. ఇక బ్రహ్మకి అయిపోయిన తర్వాత బ్రహ్మకి శాపం అలా ఇస్తాడు, పూజలు ఉండమని. ఇక మిగిలింది గోవు. నువ్వు తలతో అవునన్నావు, తోకతో లేదన్నావు కాబట్టి నీ ముఖం చూసి పూజలు చేస్తే పాపాలు వస్తాయి. తోకతో లేదన్నావు కాబట్టి తోక దగ్గర నిన్ను స్మరిస్తే శుభాలు కలుగుతాయి పొమ్మని చెప్పాడు. అప్పుడు పశ్చాత్తాపడిన బ్రహ్మ ఆయన్ని, ఈశ్వర క్షమించు, అజ్ఞానంతో చేశానంటే సరే నీవు ఈ పాపానికి పరిహారంగా సముద్రాది పర్యంతంగా కూడా ఆలయాలు ప్రతిష్ఠించుకోరమ్మన్నాడు. అందుకే బ్రహ్మ ప్రతిష్ఠిత లింగాలు చాలా ఉన్నాయి. నా పూర్వభాగ్యవశమున మా ఊరిలో ఆ బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగమే కాబట్టి ఆ ఊరి పేరే బ్రహ్మదేవం. అలా ఆ శివలింగం అనేది అలా వెలిసింది.
ఆ తర్వాత మొగిలి పువ్వు అనింది, అయ్యా నాకు కూడా శాప విముక్తి ఏమంటే నీకు ఒకే ఒక్క రోజు పూజార్హత వస్తుంది, అది గణేష్ చతుర్థి రోజు నువ్వు ఆయన అనుగ్రహం పొందగలవని చెప్పాడు. ఇక గోవుకి నేను తోకను చూసి పూజలు చేసుకొని వరం ఇచ్చాడు. బ్రహ్మకి ఇంకొక వరం ఇచ్చాడు. బ్రహ్మకి ఏమి ఇచ్చాడంటే, నీవు ఇలా ప్రతిష్ఠించిన తర్వాత ఆయా దేవాలయాల్లో ఏ ఉత్సవం చేసినా ఆ ఉత్సవానికి కర్తృత్వం నువ్వే వహిస్తావు, అవి అక్కడి నుంచి బ్రహ్మోత్సవాలన్న పేరు మీద కీర్తింపబడతాయని వరం ఇచ్చాడు. అందుకే ఇప్పుడు ఏ దేవతకి పూజ చేసినా బ్రహ్మోత్సవాలని ఉండడానికి కారణం అది. బ్రహ్మచేత నిర్వహింపబడేటువంటి ఉత్సవాలు. ఆయనకు గుడి లేదు కాబట్టి అన్ని గుడుల్లో ఆయనే వచ్చి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇది బ్రహ్మోత్సవంలోని కథ. కాబట్టి బ్రహ్మోత్సవం ఎలా ఏర్పడింది అనేటువంటిది ఈ లింగోద్భవ కథకి అలా ఉంది. ఆ సమయంలో అంత అద్భుతంగా ఆ శివలింగం అలా ఉద్భవించింది కాబట్టి లయకారకుడైన ఈశ్వరుడు ప్రకృతిని తాను నిగ్రహించగలడు, ప్రకృతిని తాను రక్షించగలడు. సర్వం శివం మయం ఇదం జగత్ అనింది అందుకే. కాబట్టి లింగోద్భవంలో ఇంత గొప్ప సత్యాలు, ఇంత గొప్ప చారిత్రక గాథనాలు కూడా ఉన్నాయి. ఇంత పౌరాణిక గాథలు ఉన్నాయి, చారిత్రకం కాదండి. ఇంత గొప్ప పౌరాణిక గాథ వేదపరంగాను అట్లాగే మన సనాతన ధర్మం ప్రకారం ఉంది. చారిత్రక ఆధారాలు కూడా భవిష్యత్తులో లభిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని శివలింగాల యొక్క ఆద్యంతాలు తెలుసుకోలేక ఇప్పుడు సైంటిస్టులు అల్లాడుతున్నారు. కొన్ని లింగాలు భూమిలోకి ఉన్నాయట, అవి కిందకి వెళ్తుంటే ఎంత వెళ్ళినా కనపడటం లేదు. పైకున్న లింగం వరకు కొలిచేస్తున్నారు, కిందకి వెళ్ళడానికి తెలియట్లేదు. అది లోడితే కూడా వెళ్తూనే ఉందట భూమిలో. అది సైంటిఫికల్గా వీళ్ళు ఏంటంటే అది కింద లింగం కొన్ని కార్బన్స్ భూమిలో సహజంగా ఏర్పడేటువంటి శిలాజ లక్షణాలు, ఈ నీటి వల్ల రాయి ఏర్పడుతుంది, పెరుగుతూ పోతూ ఉండడం వల్ల దాని ఆద్యంతాలు తెలుసుకోలేకపోయినామని చెప్పారు. 13 కిలోమీటర్లు భూమిని తవ్వగా అద్భుతమైనటువంటి సౌండ్స్ వచ్చాయని రష్యన్ వాళ్ళు బయటించారు. ఆ సౌండ్స్ పాతాళంలో ఈశ్వర శబ్దమని మన వాళ్ళు చెప్తుంటారు. దీని వేదాల్లో ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో మన ప్రేక్షకుల కోసం మరి అద్భుతమైన విషయాలు చెప్పుకుందాము తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సౌభాగ్యం. గురించి ఇక్కడ ఒక సందేహం అండి, లింగోద్భవం అంటే ప్రతిరోజు జరుగుతుందా? ఓన్లీ శివరాత్రి రోజు జరిగేదాన్ని లింగోద్భవం అంటారేమో అనుకున్నాం మేము. రాత్రి 12 గంటలు జరిగేది మహాలింగోద్భవం అనేది శివరాత్రి కథలో శివరాత్రి రోజు ఆయన జరిగింది. కానీ స్వయంభూలింగాలు అంతంత మన గోరు కొసలో ఎంత భాగం అంతా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు ప్రత్యక్షంగా స్వయంభూలింగాలుగా చెప్పబడినటువంటి లింగాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నెల్లూరు దగ్గర యజ్ఞవాటిక స్థలం అని ఉంది. నా చిన్న వయసులో నేను చేతులు పెడితే శివలింగం సరిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద చేతులు పెట్టినా శివలింగం పెరుగుతూనే ఉంది. అలాగా పెరుగుతున్న శివలింగాలు చాలా ఉన్నాయి. అటువంటి లింగాలు చాలా ఉన్నాయి. సో ఇటువంటి ఈ లింగం మీద ఈ అభిషేకం ఏదైతే ఉంటుందో, ఈ భస్మం చితాభస్మం అక్కడ అలా వేసేవాళ్ళు కాశీలో.